So first question. Abhishek, you only have access to tests. You don't have access to complaints. Complaints చేయాలంటే నాకు పేమెంట్ చేయి. ఓకేనా? జోక్ చేస్తున్నా. Yeah. The task of a dash is not only to coin clever sound bites. ఆన్సర్ ఏంటి? చిన్నపిల్లల క్వశ్చన్ అది. అది ఇదంతా అర్థమవుతుందా లేదా అనేది కూడా మనకు అవసరం లేదు. ఏమొస్తుంది అక్కడ? ఆన్సర్ ఏంటి? స్కాలర్. సింపుల్ గా తెలిసిపోతుంది. ఒక స్కాలర్ యొక్క టాస్క్ ఈజ్ నాట్ ఓన్లీ టు కాయిన్ క్లెవర్ సౌండ్ బైట్స్. మీనింగ్స్ వరకు వెళ్ళకండి, మీకు గ్రామర్ పరంగా అర్థమైపోతుంది. ఎవరి టాస్క్ ఆఫ్ అంటే వాళ్ళ పని. ఎవరి పని అంటే ఒక వ్యక్తిలా వస్తుంది కదా మనకి సెన్స్ అక్కడ. ఏదో ఒక వ్యక్తి గురించి లేదా ఏదో ఒక సంస్థ గురించి. ఒక సంస్థకి టాస్క్ ఉంటుంది లేదా ఒక వ్యక్తికి టాస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే ద టాస్క్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈస్, ద టాస్క్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఈస్, ద టాస్క్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్. అట్లా మాట్లాడతాం. కాస్ట్యూమ్డ్ కన్విక్టింగ్ సెన్స్ లేదు. సో ఆన్సర్ ఏంటి అక్కడ? ఏ. So moving on. Error ఏమని ఉంటే ఐడెంటిఫై చేయమని చెప్పారు. Science has given us a lot, yet life is becoming more and more painful. అందులో ఎర్రర్ ఏం కనపట్లేదు. ఓకే, క్లియర్ కట్ గానే ఉంది. Science has given us a lot, yet life is becoming more and more painful. So no error. No error. Tom needs our help and I am going to make surely he gets it. Clear ga kanipistundi. I am going to make sure. Do we say make surely? We say make sure. I am going to make sure. Adi ayyela chustanu, adi ayyela chestanu. So I am going to make sure ante artham. Make surely ananu. Arthamavutunda? Make sure he gets it. Tom needs our help. టామ్ కి మన హెల్ప్ కావాలి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ షూర్ హీ గెట్స్ ఇట్. తనకి అది లభించేలాగా నేను చూస్తాను. వి సే ఐఎమ్ గోయింగ్ టు మేక్ షూర్, నాట్ షూర్లీ. ఎవరికైనా డౌట్ ఉంటే ఆపండి. చిన్న ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంది పేపర్ కూడా. ఇన్ సియానా, గిస్సింగ్ వర్క్డ్ ఆన్ ద Dickens study and no sooner had he finishing it than he headed to south to Naples. ఇది కూడా చిన్నపిల్లల క్వశ్చన్. ఆన్సర్ ఏంటి? Finished. No sooner had he finished. Yeah. So basically గా no sooner స్ట్రక్చర్ చూడండి. No sooner had subject plus V3 than subject plus V2. అంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. ఇక్కడ సింపుల్ పాస్ట్ రావాలి. రెండు ఈవెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఇందులో ఇది ఫస్ట్ ఈవెంట్, ఇది సెకండ్ ఈవెంట్. పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్తున్నాం అంటేనే దాని అర్థం అది. దాని అర్థం ఏంటి? నో సూనర్ హ్యాడ్ ఈ ఫినిష్డ్. అది అలా ఫినిష్ చేసాడో లేదో ఇమీడియట్ గా సౌత్ నేపుల్స్కి వెళ్ళిపోయాడు. హెడెడ్ సౌత్ టు నేపుల్స్. నేపుల్స్కి బయలుదేరిపోయాడు. అర్థమైందా? ఫస్ట్ ఫినిష్ చేశాడు, తర్వాత వెళ్ళాడు. మనకి క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి చెప్పండి? వాట్ ఈస్ అదర్ గ్రామటికల్ థింగ్ దట్ వీ నీడ్ టు అబ్జర్వ్ హియర్? చెప్పండి. ఎగ్జాక్ట్లీ, సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఇన్వర్షన్. ఎందుకు? హ్యాడ్ ముందు వచ్చింది, వర్బ్ ముందు వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. ఫస్ట్ వర్బ్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. సబ్జెక్ట్ అండ్ వర్బ్ రావాలి జనరల్గా. ఇక్కడ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ వచ్చింది. హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చేసి తర్వాత సబ్జెక్ట్ వచ్చింది.
సో సబ్జెక్ట్ అండ్ ఇన్వర్షన్ కూడా జరుగుతుంది. మీకు సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ క్లాస్లో డీటెయిల్గా చెప్తాను ఏ ఏ సందర్భాల్లో వస్తాయని చెప్పి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా ఇవ్వచ్చు. నో సూనర్ కామా. ఇప్పుడు కూడా తప్పు ఉంది అక్కడే. ఎందుకు? నో సూనర్ తర్వాత హ్యాడ్ ముందు వచ్చి ఈ తర్వాత రావాలి. ఇక్కడ టెన్స్ ఎర్రర్ లేదు, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, ప్రాబ్లం లేదు. కానీ ఇన్వర్షన్ లేదు. ఇన్వర్షన్ ఉండాలి. ఇన్వర్షన్ ఉండాల్సిన చోట ఇన్వర్షన్ లేదు కాబట్టి అది తప్పు అయిపోతుంది. ఆర్ యు క్లియర్? గైస్ అర్థమైందా కాలేదా? అర్థమైంది. యా. దీని సంగతి ఏంటి? In another year, the capital receipt was credited as a credited to అంటాం. Money is credited to అంటాం కదా ఎప్పుడైనా. Credited to. మీరు నాకు పేమెంట్ చేసినప్పుడు జాయిన్ అయినప్పుడు నాకు మెసేజ్ వస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి, ₹2000 క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని చెప్పి మనకి అలా మెసేజ్ వస్తూ ఉంటుంది. క్రెడిటెడ్ టు. ఆన్సర్ credited to the profit and loss account but shown as extraordinary item. అది మనకు అవసరం, అది సిఏకి సంబంధించింది. ప్రస్తుతానికి గ్రామర్ పరంగా చూస్తే ఇక్కడ తప్పు. దీని కదండి. సో ఇక్కడ ఇది తప్పు. Illustrating the same meaning of the phrase. Okay, tappani kaadu. He said it was up to motorists to shop around for the best prices and use any fuel discount dockets they had. Shop around లాంటిది ఇక్కడ ఏం పెట్టొచ్చు ఉన్న వాటిలో? అంతేనా? బెస్ట్ ప్రైసెస్ కోసం తిరగడం అంటే ఏం చేస్తాం? 4 చోట్ల తిరిగి ప్రైస్ కంపారిజన్ చేసుకోవడం. He said it was up to motorists to compare prices for the best prices and use any fuel discount dockets they had. ఆ సెన్స్ వచ్చే పదం ఏంటో చూడాలి. టు యాక్ట్ ఎక్స్ట్రా అంటామా, ఆర్గనైజ్ అంటామా, రిటర్న్ అంటామా? సో ఇలాంటి వాటికి ఆన్సర్ చేయడానికి మీనింగ్స్ కాదు, కాంటెక్స్ట్ మీద అవగాహన రావాలి, గ్రిప్ రావాలి. కాంటెక్స్ట్ మీద అవగాహన వస్తే చాలా ఈజీగా మనం హ్యాండిల్ చేస్తాం. ఓకేనా? సార్ షాప్ అరౌండ్ నన్ ఆఫ్ దీస్ రాదు సార్. నన్ ఆఫ్ దీస్ రాదు సార్. సేమ్ మీనింగ్ వస్తుంది కదా కంపేర్ ప్రైసెస్ లో. అక్కడ ఉద్దేశం ఏంటి? బెస్ట్ ప్రైసెస్ కోసం తిరిగాడు అని, అదే మీనింగ్ వస్తుంది కదా. ఓకే ఓకే. నో కరెక్షన్ రిక్వైర్డ్ అది అనుకున్నాను సార్. ఎర్రది కాదు అది, ఎర్రది క్వశ్చన్ కాదు. ఇందులో కూడా అంతే, ఇల్లస్ట్రేటింగ్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ని ఇల్లస్ట్రేట్ చేసే ఏదైనా పెట్టుకోవచ్చు. థింక్ బ్యాక్ అంటే రిమెంబర్, అంతే కదా. వెనకది ఆలోచించడం అంటే రిమెంబర్ కదా. ఆ మీనింగ్ అసలు మొత్తం చదవక్కర్లేదు కూడా, ఆ మీనింగ్ వచ్చే ఫ్రేజ్ ని తీసి పెట్టేయచ్చు. A few hugs and tears are shed. యా, రిమైనింగ్ ఎలిమినేట్ చేసేయచ్చు కూడా. అది అసలు ఫిట్ కావు కూడా, క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. నాగార్జున గారు ఎలిమినేట్ చేసేయండి సార్. థింక్ బ్యాక్, రిమెంబర్. చాలా ఈజీ పేపర్. దే ఆల్సో సెడ్ ద ఎఫెక్ట్స్ వుడ్, ఇక్కడ ఉండాలి అండర్లైన్, వేర్ ఆఫ్ అండ్ డిసపియర్ ఆల్ టుగెదర్ వన్స్ యూజర్స్ స్టాప్ టేకింగ్ ఓస్ట్రోజన్ డోసెస్. వేర్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? జనరల్ గా చూడండి, ఇప్పుడు ఏదన్నా వస్తువు వేర్ ఆఫ్, వేరింగ్ అంటే అర్థం ఏంటి? వేర్ అండ్ టేర్ అంటారు. వేర్ అండ్ టేర్ అంటే అరుగుదల, తెలుసు కదా. ఏదన్నా అరుగుదల అంటాం, ఏదన్నా వస్తువు వేరవుతుంది. వేర్ అండ్ టేర్ అంటే అరుగుదల. రోజు సంవత్సరం వాడుతున్న కొద్ది ఏమవుతుంది? అరుగుదల ఉంటుంది. అందుకే మనం అకౌంట్స్ లో డిప్రిషియేషన్ అంటాం, ఎకానమీలో వాడతాం ఇక్కడ. డిప్రిషియేషన్ అంటే అర్థం ఏంటి? 10 లక్షలు పెట్టి ఒక వస్తువు ఈరోజు కొన్నామంటే 10% డిప్రిషియేషన్ వేసుకుంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు అకౌంట్స్ లో డిప్రిషియేషన్ కింద రాసుకుంటాం. అంటే ప్రాఫిట్ లోంచి తీసేయాలి, గ్రాస్ ప్రాఫిట్ లోంచి తీసేయాలి. దిస్ ఈస్ టు అకౌంట్ ఫర్ ఎందుకోసం ఇది? వేర్ అండ్ టేర్ అంటారు. ఎందుకంటే మెషిన్ కి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, ఏది కొన్నా లైఫ్ లాంగ్ ఉంటుందా? ఉండదు కదా.
కొన్నాళ్ళకి దాని టైం అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక ఐప్యాడ్ కొనుక్కున్నాను రీసెంట్గా మీ క్లాసెస్ కోసం. ఇంతకుముందు చిన్నది ఉండేది, ఇప్పుడు పెద్దది కొనుక్కున్నాను. ఇది ఒక 50,000 అయింది, 55,000 అయింది. ఇది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది నా దగ్గర. మ్యాక్సిమం నేను జాగ్రత్తగా వాడితే యాపిల్ది కాబట్టి ఒక 10 ఏళ్ళు రావచ్చు. 10 ఏళ్ళు వచ్చిందంటే అర్థం ఏంటి? సంవత్సరానికి 5,000 పోతున్నట్టే కదా, క్లోజ్ టు 5,000 to 6,000 పోతున్నట్టే కదా. దట్ ఈస్ యువర్ వేర్ అండ్ టేర్. మీరు మొబైల్స్ తీసుకోండి, మీరు 3 సంవత్సరాలకే ఎగిరిపోతారు, 3 సంవత్సరాలకే మొబైల్ మారుస్తూ ఉంటారు. సో అక్కడ కూడా వేర్ అండ్ టేర్ వస్తుంది. ఇక్కడ మీనింగ్ అనమాట. అలాగా జనరల్గా వేర్ ఆఫ్ అంటే అరుగుదల, పాడైపోవడం, పోవడం అని అర్థం అనమాట. సో ఆ సెన్స్ ఇక్కడ ఏమొస్తుంది? ఫేడ్ అవే, ఫేడ్ అయిపోతుంది, ఫేడ్ అవే, సేమ్ మీనింగ్ వస్తుంది అక్కడ. ఫేడ్ అవే కూడా ఇవి ఎలిమినేట్ చేసేయచ్చు. మిగిలిన ఇన్ఫాక్ట్ ఎలిమినేషన్తో చాలా వరకు మీరు లాగించవచ్చు. ఈజీ పేపర్. ఫేడ్ అయిపోతుంది అంటాం కదా మనం. ఇప్పుడు కలర్ ఉంది, ప్యాంట్ కొనుక్కుంటాం, ప్యాంట్ కొన్నప్పుడు బ్రైట్గా ఉంటుంది, తర్వాత ఫేడ్ అయిపోయింది అంటాం. అసలు కొంతమంది ఫేడెడ్ జీన్స్ అని కొంటారు, ఆల్రెడీ అలాగా అరిగిపోయి సంవత్సరాలు ఎవడో వాడి వదిలేసిన జీన్స్ లా ఉంటాయి. అది కూడా ఫ్యాషన్, అట్లాంటివి కొనుక్కుంటారు. ఫేడెడ్ జీన్స్ అంటారు. యా కరెక్ట్. దీని సంగతి ఏంటి? ఇవి వీటిని ఏంటంటే ఇక్కడ ఏం రాశాడు చూడండి. కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ దట్ రీప్లేస్ ఈచ్ అదర్. అంటే 1ని 3తో, 2 3ని 1తో రీప్లేస్ చేయాలా, 2 4తో 4 2తో రీప్లేస్ చేయాలా చూసుకోండి. రీప్లేస్మెంట్ చేయాలంట. రీప్లేస్మెంట్ చేస్తే మొత్తం కరెక్ట్ అయిపోతుంది. సో ద షీల్డ్ దట్ కాశ్మీరీ పొలిటీషియన్స్ యూజ్ ద స్టేట్స్ స్పెషల్ స్టేటస్ టు ఆర్గ్యుమెంట్ దేర్ కరప్షన్. ఇక్కడే తెలిసిపోతుంది మీకు. ఆర్గ్యుమెంట్ దేర్ కరప్షన్ అంటామా? డూ వి సే ఆర్గ్యుమెంట్ దేర్ కరప్షన్? Corruption and nepotism is disingenuous as these problems are endemic to Indian politics. అంటే ఇక్కడ 2లో తప్పు ఉందని మీకు ఇమీడియట్ గా తెలియాలి, 1లో తప్పు ఉందని చెప్పలేం. ద షీల్డ్ దట్ కాశ్మీరీ పొలిటీషియన్స్ యూజ్డ్, ఇలా కూడా చెప్పొచ్చు సెంటెన్స్. కాశ్మీరీ పొలిటీషియన్స్ యూజ్ చేసిన షీల్డ్ అనే మీనింగ్ వస్తుంది, ప్రొటెక్షన్ అని యూజ్ చేస్తుంది. అర్థమవుతుంది కదా, ఇక్కడ తప్పు అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి ఈ 2లో తప్పు క్లియర్ గా తెలుస్తుంది. స్పెషల్ స్టేటస్ టు ఆర్గ్యుమెంట్ దేర్ కరప్షన్ అని ఎలా అంటాం? అనం. టు ఆర్గ్యూ, 2 తర్వాత మీకు V1 వస్తుంది. జనరల్ గా V1 వచ్చినా సరే అక్కడ తప్పే. టు ఆర్గ్యూ దేర్ కరప్షన్ అండ్ నెపోటిజం అనం కదా. తర్వాత ఫ్రేజ్ రావాలి కంప్లీట్ గా. సో 2 తప్పులే. సో బేసికల్ గా తప్పు ఇక్కడ కనిపిస్తుంది. 2 ఉంది, 2ని రీప్లేస్ చేసేవి చూడండి ఆప్షన్స్ లో. 1 2 ఉంది, 2 3 ఉంది, 2 4 ఉంది. 1 2 చూద్దాం ఫస్ట్. ఆర్గ్యుమెంట్ ఇక్కడ తీసుకొచ్చి షీల్డ్ ఇక్కడ తీసుకొస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ది ఆర్గ్యుమెంట్ దట్, దీని మీనింగ్ అర్థం కావాలి, లేకపోతే కష్టం. ద ఆర్గ్యుమెంట్ దట్, ఇక్కడ దట్ అన్నారు. ది ఆర్గ్యుమెంట్ దట్ మొత్తం తర్వాత వచ్చేదంతా ఆర్గ్యుమెంట్. ఏంటది? కాశ్మీరీ పొలిటీషియన్స్ యూజ్ ద స్టేట్స్ స్పెషల్ స్టేటస్ టు షీల్డ్ దేర్ కరప్షన్ అండ్ నెపోటిజం ఈజ్ డిస్ఇంజెన్యూయస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్ఇంజెన్యూయస్? డిక్షనరీ చూసారా? చెప్పండి. నాట్ లోకల్. లోకల్ ఎందుకు వచ్చింది అక్కడ? అంటే ఇప్పుడు ఒక ట్రైబ్ ఇండిజినస్ టు నార్త్ ఈస్ట్ అంటే వాళ్ళు అక్కడికి చెందిన వాళ్ళే. ఇండైజినస్ కాదు, దట్ ఈస్ ఇండైజినస్. దిస్ ఈస్ ఇంజెన్యూస్, డిస్ఇంజెన్యూస్. నువ్వు చెప్తుంది ఇండైజినస్. సంబంధమే లేదు రెండింటికి. డిస్ఇంజెన్యూస్ అంటే నాట్ సిన్సియర్ అని, అంటే ఆర్గ్యుమెంట్ సిన్సియర్ కాదు అని అర్థం. ఏంటి ఆర్గ్యుమెంట్? కాశ్మీరీ పొలిటీషియన్స్ స్టేట్ యొక్క స్పెషల్ స్టేటస్ ని వాడుకుంటూ టు షీల్డ్ దేర్ కరప్షన్ అండ్ నెపోటిజం, వాళ్ళ యొక్క అవినీతిని మరియు ఫేవరెటిజం. నెపోటిజం అంటే అర్థం ఏంటి? ఫేవరెటిజం టువర్డ్స్ యువర్ కిన్. అంటే మనకి తెలిసిన వాళ్ళకి ఉద్యోగాలు వేయించేయడం. ఇప్పుడు కరణ్ జోహార్ మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, వాళ్ళు స్టార్ కిడ్స్ మాత్రమే లాంచ్ చేస్తాడు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడు, ఆల్రెడీ ఉన్న వాళ్ళనే చేస్తూ ఉంటారు. నెపోటిజం అనమాట. మన ఫ్రెండ్స్ ని మన చుట్టాలని వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేస్తూ మనకి ఏమి సంబంధం లేని వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం, వాళ్ళకి హెల్ప్ చేయకపోవడం. దట్ ఈస్ నెపోటిజం. వాళ్ళ కరప్షన్ ని, నెపోటిజం ని కప్పిపుచ్చుకోవడానికి స్టేట్ యొక్క స్పెషల్ స్టేటస్ ని వాళ్ళు షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడుకుంటున్నారు అనే ఆర్గ్యుమెంట్
ఈజ్ డిస్ఇంజెన్యూస్ అంటే ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ సిన్సియర్. ఎందుకంటే యాజ్, ఇక్కడ యాజ్ మీనింగ్ ఏంటి? ఎందుకంటే. యాజ్ కి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చిన మీనింగ్ ఎందుకంటే దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎండెమిక్ టు ఇండియన్ పాలిటిక్స్. ఈ ప్రాబ్లమ్స్ ఒక్క కాశ్మీర్లోనే కాదు, ఎంటైర్ కంట్రీలో ఉన్నాయి. ఒక్క కాశ్మీర్లోనే ఉన్నాయి అని చెప్పి చూపించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇది ఎంతమందికి అర్థమైంది? జెన్యూన్ గా రైట్ చేయండి. నేను చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా అర్థమైంది అన్న వాళ్ళు రైట్ చేయండి. మీకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా లేదా నేను అడగలేదు. ఆన్సర్ చాలా మందికి వస్తుంది. ఆ సెంటెన్స్ మీనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా నేను ఎలా చెప్పానో అలాగే ఎంతమందికి అర్థమైంది? అలా అర్థమైన వాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్. నాకు తెలిసి మీరు అంత టైం కూడా స్పెండ్ చేసి ఉంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఆన్సర్ ఏంటనేది? ఓకే, గుడ్. ఓకే, దిస్ ఈజ్ ఇంజెన్యూస్ అంటే అమాయకం అని అర్థం. As the British Empire, అవును మీరు అదొకటే చూస్తారు, మీరు అందరూ ఎక్స్పర్ట్స్ కదా. ఎగ్జామ్ లో షార్ట్ కట్స్ ఫస్ట్ అర్థం చేసుకుని ఆన్సర్ చేయడం తర్వాత, ఫస్ట్ ఫట్ ఫట్ లేపేయాలి. As the British Empire disintegrated under the pressure of colonies seeking passionate, అబ్బా ఇక్కడ తేడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ సీకింగ్ ప్యాషనేట్ అని ఆపేశాడు. ప్యాషనేట్ అని ఎలా ఆపేస్తావు? ప్యాషనేట్ అనేది ఏంటది చెప్పండి? యాడ్జెక్టివ్. సీకింగ్ అన్నాం అంటే కోరుకుంటున్నా. సీకింగ్ ప్యాషనేట్ అని వదిలేస్తే మీనింగ్ ఎలా వస్తుంది మీరు చెప్పండి? థింక్ చేయండి ఒకసారి, గ్రామటికల్ గా థింక్ చేయండి. ఆన్సర్ కాదు ఇంపార్టెంట్, ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్. ఆన్సర్ మీకు రకరకాల మార్గాల్లో వస్తాయి. మీరు నాకంటే తెలివైన వాళ్ళు ఎగ్జామ్లో. చెప్పండి, సీకింగ్ ప్యాషనేట్ అంటే మీనింగ్ ఉందా? ప్యాషనేట్ అంటే అర్థం ఏంటి? బాగా ప్యాషన్తో ఉన్నా. ప్యాషన్ అంటే బాగా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్, లేదా ఐఎమ్ ఏ ప్యాషనేట్ టీచర్. ఐఎమ్ ఏ ప్యాషనేట్ టీచర్. టీచర్ అనేది నౌన్, ప్యాషనేట్ అనేది యాడ్జెక్టివ్. మరి సీకింగ్ ప్యాషనేట్ అని వదిలేస్తామా? వదలకూడదు కదా, ఇట్స్ అన్ యాడ్జెక్టివ్. దాని పక్కన ఏం రావాలి? జనరల్ గా నౌన్ రావాలి. సో ప్యాషనేట్ పక్కన నౌన్ ఎక్కడ ఫిట్ అవుతుంది చూడండి. 2 తర్వాత 4 చూడండి. ఇక్కడ పెట్టామనుకోండి, ప్యాషనేట్ రీడర్ అండ్ ఆథర్. ఇది బాగుంది కదా, ప్యాషనేట్ రీడర్ అండ్ ఆథర్. సో 2, 4 పెట్టొచ్చా? చెక్ చేయండి. ఈజ్ దట్ ద ఆన్సర్? 2, 4 అండ్ ఆన్సర్. సో 2 ప్లేస్ లో 4 పెట్టండి, 4 ప్లేస్ లో 2 పెట్టండి. యా. As the British Empire disintegrated under the pressure of colonies seeking independence. మీకు అర్థమవుతుందా దీని మీనింగ్? బ్రిటిష్ ఎంపైర్ అంటే బ్రిటిష్ సామ్రాజ్యం. డిసింటిగ్రేట్ అయింది అంటే ఏంటి? విచ్ఛిన్నం అయిపోయింది. ఎలా విచ్ఛిన్నం అయిపోయింది? అండర్ ద ప్రెషర్ ఆఫ్, ఒక ప్రెషర్ కింద. ఏంటి ఆ ప్రెషర్? ఆఫ్ కాలనీస్. కాలనీస్ అంటే ఏంటి? వలస రాజ్యాలు. వలస రాజ్యాలు లేదా దేశాలు. ఏంటవి? ఇండియా, ఇట్లాంటివన్నీ కూడా. ఇవన్నీ అమెరికా యొక్క, బ్రిటన్ యొక్క వలస రాజ్యాలు ఒకప్పుడు. అండర్ ద ప్రెషర్ ఆఫ్ కాలనీస్ సీకింగ్ ఇండిపెండెన్స్. ప్రతి వలస రాజ్యం కూడా ఇండిపెండెన్స్ కోరుకుంటుంది. ఆ ప్రెషర్ లో బ్రిటిష్ ఎంపైర్ డిసింటిగ్రేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ వాజ్ హెడెడ్ బై సమ్వన్ హూ వాజ్ ఏ ప్యాషనేట్ రీడర్ అండ్ ఆథర్. ఆ కాలనీస్ యొక్క ప్రతి దానికి కూడా వాళ్ళ యొక్క హెడ్స్ ఎవరు? ప్యాషనేట్ రీడర్ అండ్ ఆథర్స్ గా ఉన్నారు. అంటే రాసేవాళ్ళు మరియు రీడర్, బాగా చదివేవాళ్ళు. ఏంటిది? ఆర్సీయా? ఈజీ ఆర్సీలా ఉంది, చూద్దాం. With digital transactions growing exponentially in India, so have the complexities and challenges such as fraudulent transactions. ఇది చదివినప్పుడు ఎంతమంది ఈ యూసేజ్ అర్థం చేసుకున్నారు? అబ్జర్వ్ చేశారు?
Did you observe it? ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్ ఎవరైనా చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. ఫస్ట్ సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ అన్మ్యూట్ చేసి చెప్పండి, ఎవరు చెప్తారో చూద్దాం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోతున్నాయి, అందుకని ఇలా ఈ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా పెరుగుతున్నాయి సార్. అంటే ఇది జరుగుతున్నాయి కాపీ కూడా జరుగుతున్నాయి సార్. సో అది నో. ఎనీవన్ ఎల్స్? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎలా పెరుగుతున్నాయో, చీటింగ్ అంటే ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే చీటింగ్ చేస్తూ చేయడం వల్ల వచ్చే కాంప్లెక్సిటీస్ కూడా పెరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ, అవి ఎలా పెరుగుతున్నాయో అలాగే ఇవి కూడా పెరుగుతున్నాయి. నేను అక్కడ సో అంటే కాబట్టి కాదు, అందుకే అడిగాను. ఇవి ఎలా పెరుగుతున్నాయో అవి అలాగే పెరుగుతున్నాయి అని అర్థం. సో యొక్క యూసేజ్ ఇది. అండ్ డిడ్ యూ అబ్జర్వ్ సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ దేర్? శ్రావణి, సో వెంటనే ఏమొచ్చింది? అది వెర్బే కదా. తర్వాత కాంప్లెక్సిటీస్ వచ్చింది, వర్బ్ తర్వాత సబ్జెక్ట్. నేను మీకు సబ్జెక్ట్ వెర్బ్ ఇన్వర్షన్ చెప్పానా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ చాక్లెట్స్. వెంటనే శ్రావణి అంటది, నేను శ్రావణితో ఈ మాట చెప్పాను. శ్రావణి విల్ సే సో డు ఐ, నాకు కూడా. నేను ఐ లైక్ చాక్లెట్స్ అని శ్రావణితో చెప్పాను. శ్రావణి వెంటనే ఉంది సార్ సో డు ఐ, నాకు కూడా. డో ముందా ఐ ముందా? డో ముందు వచ్చింది. ఎందుకు? ఇన్వర్షన్. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్. ఇక్కడ ఫస్ట్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్. నేను చెప్పాను అబ్జర్వ్ చేయాలి అన్ని. గ్రామర్ నేర్చుకుంటే సరిపోదు, యూ నీడ్ టు అబ్జర్వ్. గెటింగ్ ఇట్? యా. సో హ్యావ్ ద కాంప్లెక్సిటీస్ అండ్ ఛాలెంజెస్ సచ్ యాస్ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతున్నాయి. వాటితో పాటే ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఎలాంటివి కూడా పెరుగుతున్నాయి. Hence, the Reserve Bank of India has decided to set up an ombudsman scheme for digital transactions to dash these issues. Denni em chestayi? To address these issues. And aa issues ni address cheyadaniki, ante vaatini solve cheyadaniki location situation marking in clear cut ga lepochu. To location antama, to situation ana, to marking ana. Answer address and promote customer confidence. The banking regulator, in its bi-monthly policy statement on Wednesday, announcement on Wednesday, said there is dash a dedicated, cost-free and expeditious grievance redressal mechanism for strengthening consumer confidence, and the guidelines and details of the scheme too by the end of 2019. The Reserve Bank's Less Cash Society, a Less Cash Society has facilitated. Then అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ ఏం అడిగాడు? Correct order of credit that should be filled in the position below. Would be notified emerging need for endeavor to build. Okay. ఒకటి దగ్గర ఏం పెట్టాలి? Would be notified పెడదాం. There is would be అంటామా? అనం. There is an emerging need for అంటాం కదా. ఇప్పుడు there is would be లో ఏమొచ్చింది మీకు? తేడా వస్తుందా లేదా? ఈజ్ అనేది బి ఫామ్ వర్బ్, తర్వాత వుడ్, తర్వాత బి. ఈ స్ట్రక్చర్ మనం ఎక్కడైనా చూసామా? క్రిస్టల్ థియరీ ఎక్కడ చూడలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఈ స్ట్రక్చర్ తప్పు, గ్రామర్ పరంగా పెట్టేయచ్చు తప్పని. అలాగే సో వుడ్ బి నోటిఫైడ్ అక్కడ రాదు. దేర్ ఈజ్ ఎండీవర్ టు బిల్డ్, దేర్ ఈజ్ ఎండీవర్ టు బిల్డ్, దేర్ ఈజ్ ఎండీవర్ అని చెప్పాలనుకో ఎండీవర్ ముందు ఒక ఏదైనా పెట్టుకోవాలి, యాన్ కానీ ఏ కానీ ఏదో పెట్టుకోవాలి. ఒకటిలో ఈ సి పెడదామన్నా అవ్వదు, ఎందుకంటే యాన్ కానీ ఏదైనా పెట్టాలి, పెట్టలేదు. సో దేర్ ఈజ్ యాన్ ఎమర్జింగ్ నీడ్ ఫర్. సో ఫస్ట్ ఇది బి, క్లియర్. సెకండ్ చూద్దండి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద స్కీమ్ ఇక్కడ పెట్టేసుకోండి. వుడ్ బి నోటిఫైడ్, స్కీమ్ యొక్క డీటెయిల్స్ వుడ్ బి నోటిఫైడ్ బై ద ఎండ్ ఆఫ్ ద 2019. డీటెయిల్స్ అనేవి 2019 ఎండ్కి నోటిఫై చేస్తారు.
ఇంకా అయిపోయింది, మూడో చూడక్కర్లేదు. కొంచెం చూసేయండి, రిజర్వ్ బ్యాంక్స్ అన్నాడు, ఎండీవర్ టు బిల్డ్ లెస్ క్యాస్ట్ సొసైటీ, బిఎస్సి, ఈజీ. For promoting the level of trust and customer confidence in this powerful channel that has wide and deep reach, a dedicated and empowered grievance redressal mechanism is a prerequisite, said Mahesh Kumar Jain, Deputy Governor RBI during conference. Okay. He further added that scheme will be administered and funded by the RBI. Okay. It will not only cover entities falling under the central bank's regulatory jurisdiction, but also firms that provide related services. Fine. So the meaning ఏంటి చెప్పండి తర్వాత. రిజర్వ్ బ్యాంక్స్ ఎండీవర్ టు హ్యావ్ క్యాష్ తక్కువగా ఉండి, క్యాష్ ట్రాన్సాక్షన్ తక్కువగా ఉండాలి, డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కువగా జరగాలని రిజర్వ్ బ్యాంక్ యొక్క ఎండీవర్ కోరుకుంటుంది. అందువల్ల సిగ్నిఫికెంట్ గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి అండ్ వాల్యూ అండ్ ఛానల్స్ ఫర్ కండక్టింగ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా పెరిగిపోయాయి. ఫర్ ప్రమోటింగ్ ద లెవెల్ ఆఫ్ ట్రస్ట్ కస్టమర్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ పవర్ఫుల్ ఛానల్ దట్ హాస్ వైడ్ అండ్ డీప్ రీచ్. సో ఇలాంటి ఇప్పుడు చాలా వరకు, ఇన్ఫాక్ట్ మొన్న ఒక అమ్మాయి జాయిన్ అయినప్పుడు కూడా నేనేమో గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేయండి అంటే ఆయన నమ్మలేదు. సార్ అలా వద్దు, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి పంపిస్తానని చెప్పి ఒక రోజు తీసుకొని బ్యాంక్ వెళ్ళి ఆయన అకౌంట్లో వేసి వచ్చారు ఈ కరోనా టైంలో కూడా. ఎందుకంటే ట్రస్ట్ రావట్లేదు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మీద భయం ఉంది లైట్గా. ఆ భయం ఉండడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో అందుకనే ఆ లెవెల్ ఆఫ్ ట్రస్ట్ కస్టమర్ కాన్ఫిడెన్స్ పెరగాలి, అందుకోసం దీనికోసమే ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఉండాలి అనేది డిసైడ్ చేశారు. ప్రీరిక్విజిట్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. గ్రీవెన్స్ అంటే అర్థం ఏంటి? ఒక కంప్లైంట్, ఒక బాధ, ఒక కన్సర్న్ అనమాట. మనకి ఏదైనా ఇష్యూ ఉందనుకో దట్ బికమ్స్ గ్రీవెన్స్. గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే మన ఇష్యూని అడ్రస్ చేయడం. టు అడ్రస్ దోస్ ఇష్యూస్ దెర్ ఇస్ ఎ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ ఇన్ ఎవ్రీ ఆఫీస్. గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ ఉంటుంది. బయట కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. మనం ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, మనకున్న బాధలు కష్టాలు అక్కడ చెప్పుకోవచ్చు, వాళ్ళు అడ్రస్ చేస్తారు అనమాట. He further added that the scheme will be administered and funded by RBI. RBI fund చేస్తుంది, RBI అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. అది సెంట్రల్ బ్యాంక్ రెగ్యులేటరీ జ్యూరిస్డిక్షన్ లో ఉన్నవే కాదు, ఈ రిలేటెడ్ సర్వీసెస్ అందించేవి కూడా ఈ కవరేజ్ లోకి వస్తాయి అని చెప్పారు. Which of the following can be inferred about the ombudsman scheme from the passage above? It is a part of RBI's bi-monthly policy, slow process. It's a rule imposed by the Supreme Court in India, grievance redressal mechanism. Answer ఏంటి? గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అని క్లియర్ గా చెప్పారు కదా మొదటి నుంచి, అయిపోయింది. గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. ఆన్సర్ ఇస్ దిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కెన్ రీప్లేస్ ద వర్డ్ గివెన్ ఇన్ బోల్డ్? బోల్డ్ లో ఇచ్చిన వర్డ్ ఏంటి ఇక్కడ? డెడికేటెడ్. డెడికేటెడ్ కి సిమిలర్ మీనింగ్ ఏంటి? కమిటెడా? కమిటెడేనా? కమిటెడ్. డెడికేటెడ్ గా కమిటెడ్ టు అంటే అదే ప్లేస్ లో కమిటెడ్ అండ్ ఎంపవర్డ్ గవర్నెన్స్. అండ్ దట్ వాట్ యు కాల్ grievance redressal cell is committed only for that. దానికోసమే కమిట్ అయ్యింది అని అర్థం. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విత్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్? ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ దాని యొక్క ఛాలెంజ్. ఇంకేమైనా ఉందా? ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ఒకటే, ఎందుకంటే ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ఒకటే చెప్పారు ఇక్కడ, ఇంకేం చెప్పలేదు. కాస్ట్ గురించి వాటి గురించి మాట్లాడలేదు. సో ఓన్లీ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్. ఓకే. Multiplex companies PVR Limited and Inox Leisure Limited are dash to benefit from, preparing to benefit from, are preparing to benefit from. ఏం పెట్టొచ్చు? ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ ఫ్రమ్ పెట్టొచ్చు కదా. నియరింగ్ రాదు, నియరింగ్ టు బెనిఫిట్ అంటామా, దగ్గరకు వస్తున్నాయి అంటామా, ప్రోగ్రెసింగ్ టు బెనిఫిట్ అంటామా, సర్టెన్ టు బెనిఫిట్ అనొచ్చు. కానీ ఇక్కడ మీనింగ్ లో ప్రిపేరింగ్, ఎక్స్పెక్టెడ్ అనేది బెటర్ గా వస్తుంది. ఓకేనా? ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ ఫ్రమ్ ది ఇంప్లిమెంటేషన్ అంటే జిఎస్టి వల్ల ఈ కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీనింగ్ ఫిట్ అవుతుంది అక్కడ. దట్స్ మెయిన్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ఫిక్స్డ్ కాస్ట్ దట్ దీస్ ఫర్మ్స్ బేర్ సచ్ యాజ్ రెంట్, కామన్ ఏరియా రిపోర్ట్ అండ్ సో ఆన్. కామన్ ఏరియా
మెయింటెనెన్స్ రెండోది తెలిసిపోతుందిగా, కామన్ ఏరియా మెయింటెనెన్స్ అనేది క్లియర్గా. ఖర్చులు కామన్ ఏరియా మెయింటెనెన్స్. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్ తెలిసిపోతుంది, తప్పు ఉంది అక్కడ, ఎస్ఎస్ అన్నాం కదా. ఎక్స్పెక్టెడ్. చెప్పండి ఆన్సర్. ఎస్టిమేట్స్ దట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విల్ బి అవైలబుల్ ఆన్ 33% ఆఫ్ టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. 3 ఏంటి అంతేనా? ఇది ఈజీ కదా, డైరెక్ట్ గా పెట్టవచ్చు కదా మనం. ఎలా పెట్టేస్తాం డైరెక్ట్ గా? థర్డ్ పర్సన్ సింగులర్ రావాలి కదా. ఇక్రా లిమిటెడ్ అనేది ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్, పక్కన వర్బ్ ఎస్ రావాలి కదా. ఇక్కడ ఎస్ఎస్ ఉంది. ఎస్ఎస్ అనేది ప్లూరల్ వర్బ్ కదా, థర్డ్ పర్సన్ సింగులర్ పక్కన ఏం రావాలి? వర్బ్ ఎస్. ఎస్టిమేట్స్ ఇక్కడ ఎస్ ఉంది. కాంటెక్చువల్ గాను పెట్టొచ్చు, గ్రామర్ పరంగాను పెట్టొచ్చు. The GST rate has been fixed at 28% for tickets costing over 100 rupees. దీనికి ఏమన్నా కరెక్షన్ ఉందా లేదా? నాకేం కరెక్షన్ కనబడట్లేదు. టికెట్స్ కాస్టింగ్ అని అంటాం కదా మనం కూడా. 100 రూపీస్ పైన కాస్ట్ ఉన్న వాటికి 28% GST and 18% for those under 100 rupees. Tickets below 100 account for a small portion of overall tickets of PVR and INOX. 100 rupees లోపల చాలా తక్కువ ఉంటాయి. This is unfortunate. ఇది కూడా మార్చాల్సిన అవసరం లేదేమో. Considering that the entertainment tax is in similar range for these firms. Unfortunate. Create వస్తుంది చెప్పండి. This is dash considering that the entertainment tax is in the similar range for these firms. అంటే disappointing that. ఎందుకు డిసప్పాయింటింగ్? వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ 28% ఉంది. అన్ఫార్చునేట్ బదులు డిసప్పాయింటింగ్ పెట్టొచ్చు, తప్పేం లేదు. దిస్ ఈజ్ ఇన్సల్టింగ్ అనక్కర్లేదు, యూజ్లెస్ అనం, అఫెన్సివ్ అనం. డిసప్పాయింటింగ్ అంటే సిమిలర్ మీనింగ్ ఇస్తుంది డిసప్పాయింటింగ్ అక్కడ. దిస్ ఇస్ అన్ఫార్చునేట్ కన్సిడరింగ్ దట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ is in a similar range for these firms. This is disappointing considering that entertainment tax is in a similar range for these firms. అంటే నేను ఎందుకు ఆలోచిస్తున్నట్టు, ఎందుకు అన్ఫార్చునేట్, ఎందుకు డిసప్పాయింటింగ్ అని వచ్చి చూస్తున్నాను. ఎందుకు అనేది నాకు తెలియట్లేదు కాంటెక్స్ట్ పరంగా, బట్ ఆన్సర్ అయితే డిసప్పాయింటింగ్, అది తెలుస్తుంది. As analyst from Dolat Capital Market Private Limited point out, entertainment tax for PVR and INOX based on the net box office portfolio is 29% and 27% respectively as on fiscal year 2017, and thus the 28% GST rate would not have any impact for multiplex chains. Note that industry was expecting 18% rate across the board. Okay, so basically గా వాళ్ళు ఇంకా తగ్గుతుందేమో అని చూసారు. వాళ్ళు తగ్గుతుందేమో, 18% తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. అది అనుకున్నట్టుగా వాళ్ళు తగ్గించలేదు, ఎందుకంటే 28% లోనే ఉంచేశారు. ఇంతకు ముందు 28, ఇప్పుడు కూడా ఈ 28% ఉంచారు. 100 రూపీస్ లోపు ఉన్న వాటికి 18% ఇచ్చారు, కానీ 100 పైన ఉన్న వాటికి 28%. ఈ పీవీఆర్ అయినా అసలు 100 రూపాయల టికెట్లు ఉంటాయండి, అసలు ఉండవు కదా. సో జిఎస్టీలో ఈ తీసుకొచ్చిన మార్పు ఏదైతే ఉందో, కొన్నింటికి 28, కొన్నింటికి 18%. దాని బెనిఫిట్ వీళ్ళకి రావట్లేదు. అర్థమైందా? ఎందుకు రావట్లేదు? వీళ్ళ టికెట్లన్నీ 100 పైనే ఉంటాయి, అందుకని అన్ఫార్చునేట్లీ డిసప్పాయింటింగ్ లాంటి పదాలు పడ్డాయి. ఇండస్ట్రీ 18% రేట్ ఉంటుంది, మొత్తం అన్ని టికెట్లకి 18% ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసింది, అది జరగలేదు, అందువల్ల డిసప్పాయింట్ అయ్యారు. అందుకని డిసప్పాయింటింగ్ కరెక్ట్ అయింది. ఇది క్లియర్ నౌ? అర్థమైందా? అర్థం చేసుకోవాలి, అవి కూడా జస్ట్ ఒక్క ఆన్సర్ పెట్టేయడం అని కాదు. ఓకే, 6 దగ్గర ఏమొస్తుందో చూద్దాం. దే నెట్ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అనొచ్చు. కలెక్షనా, నెంబర్సా? కలెక్షన్ అంటాను, బాక్స్ ఆఫీస్ కలెక్షన్. అసలే సినిమా ఫ్యాన్స్ అందరూ. బాక్స్ ఆఫీస్ కలెక్షన్, నెట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లో 29%, 27%. గాట్ ఇట్.
ఇందులో ఇండస్ట్రీ బదులు ఇంకేమైనా పెడతాం, అవసరం లేదు కదా. ఇండస్ట్రీ యాజ్ ఇట్ ఈస్ ఉంచేయచ్చు. ఇండస్ట్రీ వాజ్ ఎక్స్పెక్టింగ్. డీల్ అనకూడదా సార్? డీల్ ఏముంది, ఇండస్ట్రీ కదా ఎక్స్పెక్ట్ చేస్తుంది, డీల్ కాదు కదా. ఎక్స్పెక్ట్ చేసేది ఎవరు? ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. డీల్ వాజ్ ఎక్స్పెక్టింగ్ అంటే అర్థం ఏంటి? డీల్ అనేది నౌన్ ఏంటి అక్కడ? నౌనే, కానీ డీల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి? ఏమైనా ఎక్స్పెక్ట్ చేసేది మనిషి కానీ సంస్థ కానీ కదా ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఓకే సార్. ఎస్ సార్, ఇండస్ట్రీ ఫిట్ అవుతుంది సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డీల్ అని రాయాలనుకోండి, డీల్ అనేది ఇప్పుడు అదొక అర్థమవుతుందా? ఎక్కడ మిస్ అవుతున్నావు నువ్వు? అడిగింది ఎవరు? నేనే సార్, అభిషేక్. కాంటెక్స్ట్ అక్కర్లేదు, కాంటెక్స్ట్ కూడా అక్కర్లేదు. డీల్ అనేది ఎలా వస్తుందో చెప్పు. అంటే ఒప్పందాలు అయ్యాయి కదా సార్, 18% రేటు చూడు, తెలుగులో చెప్తాను నేను. ఒప్పందం ఎక్స్పెక్ట్ చేస్తుందా? ఒప్పందం ఏమైనా మనిషా? ఒప్పందం ఆశిస్తుంది అంటామా మనం ఎప్పుడైనా? లేదు సార్. మరి తప్పు కదా అక్కడ. నువ్వు అనుకున్నట్టు తప్పు వస్తున్నా. వాజ్ ఎక్స్పెక్టింగ్ చెప్పు. ఒప్పందం డీల్ అనుకొని అది అక్కడ పెట్టాను సార్. అది మార్పు కరెక్టే అనుకున్నాం, కరెక్టే. ఒప్పందం ఆశిస్తుంది అంటే ఏదైనా అనొచ్చు, అలా అనొచ్చు. అది ప్యాసివ్ వాయిస్. ఆ డీల్ ఎక్స్పెక్ట్ చేశారు అని అనొచ్చు. ఆ ఒప్పందాన్ని లేదా ఆ డీల్ ని, ఒప్పందం అని వదిలేనుకోండి, ఆ డీల్ ని ఎక్స్పెక్ట్ చేశారు అనొచ్చు. కానీ ఆ డీల్ ఎక్స్పెక్ట్ చేసింది అని ఎలా అంటాం? డీల్ ఏం మనిషి కాదు కదా. కొంచెం కామన్ సెన్స్, కొంచెం మనం తెలుగులో అనుకుంటే మీకు వచ్చేస్తుంది, సెన్స్ బిల్డ్ అయిపోతుంది. యా, బట్ ద మేజర్ అఫెన్స్ వుడ్ బి ఫర్ ది ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్. అఫెన్స్ ఎందుకు అక్కడ? ట్రయంఫ్ which will attract a rate of 12 to 40% under GST depending on the method of F&B items. హిట్ పెరిగిపోయిందా? ఓకే, ఫుడ్ సెగ్మెంట్ కి పెంచారు కాబట్టి హిట్ వస్తుంది. మేజర్ హిట్ వుడ్ బి ట్రయంఫ్ అనేది కూడా పెట్టొచ్చు, కానీ అక్కడ పాజిటివ్ అయితే ట్రయంఫ్ పెడతాం, విజయం అని. ఫుడ్ అండ్ బెవరేజ్ సెగ్మెంట్ కి ఒక విజయం లాగా వచ్చిందని పెట్టొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెరిగిపోయింది. మామూలుగా ట్యాక్స్ ఇప్పుడు కరెంట్లీ ఎంత ఉంది? 11% ఉంది. 11% ఉందని 12 to 14% పెరిగితే పెంచినట్ట తగ్గించినట్ట? మరి పెంచినప్పుడు బాధపడతారా ఆనందపడతారా? బాధపడతారు. కాబట్టి హిట్. బట్ ద మేజర్ హిట్ వుడ్ బి ఫర్ ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్. ఇక్కడ మీకు గ్రామర్ పరంగా ట్రయంఫ్ పెట్టొచ్చు, హిట్ పెట్టొచ్చు, కానీ కాంటెక్స్ట్ పరంగా, లాజిక్ మీనింగ్ పరంగా హిట్ వస్తుంది. యా, ఎవరు అడుగుతున్నారు సార్? అక్కడ డిమాండ్ రాదా సార్? డిమాండ్ వుడ్ బి ద ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్. అదే ఎందుకో చెప్పు. అంటే థియేటర్స్ లో ఎక్కువ, అంటే చాలా మంది ఫుడ్ అలా. మరి తర్వాత వాటితో సంబంధం లేదా? ఈ మొక్క వరకే మాట్లాడుతున్నాం, మరి తర్వాత దానికి సంబంధం లేదా? అసలు ఓవరాల్ గా ఎక్కడైనా ఇక్కడంతా జిఎస్టీ గురించే కదా మాట్లాడుతున్నారు. అన్నిటి గురించి డిఎస్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు దానికి డిమాండ్ ఉంటుంది అనేది ఏ రకంగా ఫిట్ అవుతుంది? అక్కడ ఉంటే ఉండనే, ఉండకపోతే పోనీ, ఎవరికి కావాలి? ఇప్పుడు ఒక్కొక్క సెగ్మెంట్ కి జిఎస్టీలు పెంచారా తగ్గించారా ఈ విషయం మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ సెగ్మెంట్ కి ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ గురించి ఇంతకుముందు 28% ఉండేది, ఇప్పుడు అంతే ఉంది. ఎందుకంటే 100 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాటికి తగ్గించారు, కానీ ఎక్కువ ఉన్న వాటికి తగ్గించలేదు. తర్వాత వచ్చారు. దానికంటే ఎక్కువ దెబ్బతింది ఏంటి? ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్. దెబ్బతిందని ఎలా చెప్పాను నేను? కరెంట్ ట్యాక్స్ అంతా 11%. ఇది మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అది ఎంత అవుతుంది? 12 to 14%. మరి 11% ఉన్నప్పుడు ట్యాక్స్ పెరిగిపోతే దెబ్బతింటారా ఆనందపడతారా? దెబ్బతింటారు. దెబ్బతినడానికి పదం ఏంటి ఇక్కడ? హిట్. అదనమాట. అలా అర్థం చేసుకోవాలి. కాంటెక్స్ట్ తెలిస్తేనే మీకు కరెక్ట్ ఆన్సర్లు పడతాయి, లేదా తప్పులు అయిపోతాయి. which will attract the rate of 12 to 14% under GST depending on the method of the F&B items. Method ఏంటి అక్కడ? డిపెండింగ్ ఆన్ కంపోజిషన్. ఆన్సర్ ఏంటి దీనికి? అంటే ఫుడ్ లో ఏమున్నాయి అనే దాన్ని బట్టి, ఈ వీటితో తయారు ఫుడ్ అయితే అలాగా, వాటితో చేసిన ఫుడ్ అయితే అలాగా. అవేవో కేరళ పరాటాలో దీనికి ఎక్కువ వేసారు కదా ట్యాక్స్ లో. అప్పుడు న్యూస్ లో వచ్చింది, ఒక పర్టికులర్ టైప్ పరాటాలకి ఎక్కువ వేస్తున్నారు, వేరే టైప్ రోటీలకి ఏమో తక్కువ వేసారు. సో ఇక్కడ మెథడ్ బదులు కంపోజిషన్, ఫుడ్ లో ఉన్న ఐటమ్స్ బట్టి
ICRA points out that majority of F&B items are expected to be falling within 18%. 18% లోపే ఉంటాయని చెప్పి ICRA పాయింట్ చేస్తుంది. దిస్ ఈజ్ లైక్లీ టు బేసికల్గా ఇది ఏంటంటే మీకు నెగిటివ్లీ ఇంపాక్ట్, అంతే కదా. కరెంట్ ట్యాక్స్ ఏమో 12% ఉంది, మల్టీప్లెక్స్ ఇండస్ట్రీని అది ఇంపాక్ట్ చేస్తుంది. పాజిటివ్గా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. ట్యాక్స్లు పెరిగితే ఎవరికైనా నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది. నెగిటివ్లీ ఇంపాక్ట్. గుడ్ పాయింట్. అయిపోయిందమ్మా. లాస్ట్ 5 క్వశ్చన్స్ చింపేద్దాం. చెప్పండి, ఇది ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్తారా మీలో మీరు? చదువుదామా ఫస్ట్? లెట్స్ ట్రై టు ఐడెంటిఫై. 15 నిమిషాలు ఉంది కదా, హ్యాపీగా స్లోగా వెళ్దాం, తొందర లేదు. చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. పారాజంబుల్స్ అబ్జర్వ్ చేయండి. టు పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్, టు పుట్ వాట్ ఇన్ పర్స్పెక్టివ్. నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి ఆన్సర్ ఏంటని. అర్థమైందా? టు పుట్ ఇట్, ఇలా మీరు చదివేటప్పుడు అలా చదవాలి. టు పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్ అన్నాం. టు పుట్ వాట్, దేని గురించి మాట్లాడుతున్నాం? టు పుట్ వాట్ ఇన్ పర్స్పెక్టివ్. సో ఇది ఓపెనింగ్ సెంటెన్స్ కాదు. దేని పర్స్పెక్టివ్ లో పడతా? ఫస్ట్ సెంటెన్స్ అలా అంటామా? అనం కదా. ఇట్ అనేది ఒక ప్రొనౌన్. అది దేని రెఫర్ చేస్తుంది? నోబడి నోస్. స్టార్టింగ్ ఇట్ ఈస్ ఎ గుడ్ మూవీ అని స్టార్ట్ చేస్తానంటే, ఫస్ట్ నేను బాహుబలి చూశాను, ఇట్స్ ఎ గుడ్ మూవీ అనొచ్చు. ఫస్ట్ ఇట్ ఈస్ ఎ గుడ్ మూవీ, ఐ హావ్ సీన్ బాహుబలి అంటామా? అనం కదా. ఐ హావ్ సీన్ బాహుబలి, ఇట్ ఈస్ ఎ గుడ్ మూవీ అలా అంటాం. The Indian Space Research Organization came tantalizingly close to creating history in the early hours of September 7. How many of you observed 2 plus V1 plus ing here? Grammar ఎంతమంది అబ్జర్వ్ చేశారు? మీరు అబ్జర్వ్ చేసి ఉండరు, ఎందుకంటే మీ దృష్టి అంతా జంబ్లింగ్ మీద ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, ఇందులో గ్రామర్ పాయింట్ కూడా ఉంది. మీకు అది ఒక రోజు చెప్తానండి సెపరేట్గా. ఏదో రోజు 15 minutes మన ఎడిటోరియల్ క్లాస్లో 15 minutes చెప్పేస్తాను. వర్బ్ తర్వాత 2 తర్వాత V1 plus ing ఏ సందర్భాల్లో వస్తుంది, అదొక పెండింగ్ ఇష్యూ ఉంది, కవర్ చేద్దాం. సో ఇది ఓపెనింగ్ సెంటెన్స్ అయ్యే అవకాశం ఉందా? వెరీ మచ్ పాసిబుల్. ఎందుకు? ఓపెనింగ్ సెంటెన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? తెలిసిపోతుంది మీకు క్లియర్గా. ఇస్రో గురించే మొత్తం ఎడిటోరియల్ ఉంది. సో ఒక సెంటెన్స్ తెలిసిపోతుంది, ఒక ఏదైనా ఒక ఇంట్రడక్షన్ లా ఉండాలి. ఇంట్రడక్షన్ లా స్టార్ట్ చేశారు. ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇంకొక ట్రిక్ ఏంటంటే మీకు ఇక్కడ ఇందులో రాయలేదు కానీ జనరల్ గా రాశారు. జనరల్ గా ఎప్పుడైనా సరే ఐ టెల్ యూ దిస్ ట్రిక్, మీకు తెలిసే ఉండొచ్చు. ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఫుల్ ఫామ్ రాశారు ఇక్కడ. ఇస్రో అని చెప్పి ఒక్క యాక్రోనిమ్ రాశారు ఇక్కడ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పారాగ్రాఫ్ లో ఫస్ట్ టైం ఫుల్ ఫామ్ రాస్తారు, తర్వాత నుంచి యాక్రోనిమ్ వాడేయచ్చు. నువ్వు స్టార్టింగ్ ఇస్రో అని చెప్పి ఆ తర్వాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఎవరు రాయరు. ఎందుకంటే అక్కడే క్లియర్ గా రాస్తారు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బ్రాకెట్ లో ఇస్రో అని చెప్పడం ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ టైం దాన్ని నేను రెఫర్ చేసినప్పుడు ఐ విల్ నాట్ రైట్ ద హోల్ సెంటెన్స్, ఐ విల్ ఓన్లీ రైట్ ఇస్రో. ఇది ఒక ట్రిక్. ఇలాంటప్పుడు మీకు ఈ రెండిట్లో బి ముందు వస్తుందని క్లియర్ గా అర్థమైపోతుంది. బి కమ్స్ బిఫోర్ సి. దిస్ డజంట్, అంటే ఈ కారణం వల్ల బి ఫస్ట్ అని చెప్పక్కర్లేదు, కానీ దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది అది. ఓవరాల్ గా మొత్తం అంతా ఇస్రోకి సంబంధించిందే కాబట్టి మోస్ట్ లైక్లీ ఇప్పటికి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? బి ఓపెనింగ్. తర్వాత వైల్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ద ల్యాండర్ ఫెయిల్డ్ టు సేఫ్లీ టచ్ డౌన్. ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇది ఎందుకు సెకండ్ సెంటెన్స్ కాదో చెప్తాను. ల్యాండర్ గురించి ఎవరైనా మాట్లాడారు ఎప్పటి వరకు? మాట్లాడలేదు. మాట్లాడకుండా ల్యాండర్ గురించి ఎలా మాట్లాడేస్తాం? సో కాబట్టి సి సెకండ్ సెంటెన్స్ కాదు. సెకండ్ సెంటెన్స్ కోసం ఇప్పుడు ఫైట్ చేస్తాం. టు పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్, ఇక్కడ కూడా ఇట్ ఏంటో ఇంకా తెలియదు, సో ఇది కూడా కాదు. ద రోబోటిక్ ల్యాండర్ విక్రమ్, చూడండి ఈ ల్యాండర్ ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ద రోబోటిక్ ల్యాండర్ విక్రమ్ followed the predetermined descent trajectory and came just within 2 kilometers of the lunar surface before contact was lost. ఇది అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకొక ప్రీతం కూడా ఒక పాయింట్ చెప్పాడు. ద ల్యాండర్ అన్నారు. విచ్ ల్యాండర్? విక్రమ్. ద అనేది ఏంటి? ఆర్టికల్. విచ్ ఆర్టికల్? డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ యొక్క మీనింగ్ ఏంటి? ఆల్రెడీ చెప్పినది. డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు కూడా స్పెసిఫిక్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
నీకు చెప్పాను లాస్ట్ టైం. ఐ సా ఏ గర్ల్ ఎస్టర్డే. ఒక అమ్మాయిని చూసాను. ఇక్కడ ఒక ఎవరో తెలియదు, ఒక ఇండెఫినిట్. ద గర్ల్ వాజ్ వేరింగ్ బ్లూ చుడీదార్. ఇక్కడ ద గర్ల్ అంటే ఎవరు? నిన్న నేను చూసిన అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని డైరెక్ట్ గా రిఫర్ చేస్తాను కాబట్టి ద వాడాను. ఫస్ట్ టైం అమ్మాయి గురించి చెప్పినప్పుడు ఏ అన్నాను, ఎవరో తెలియదు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు. ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఏ వాడాను, సెకండ్ టైం ఆ అమ్మాయిని రిఫర్ చేసినప్పుడు ద వాడాను. అర్థమవుతుందా? దిస్ ఇస్ హౌ వి యూజ్ ఇట్. సో క్లియర్ గా అక్కడ ద ల్యాండర్ అన్నప్పుడు ఇంతకు ముందు దాని గురించి రిఫర్ చేసి ఉండాలి. అది ఎక్కడ చేశారు? డీలో చేశారు. సో మోస్ట్ లైక్లీ డి సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ దానికోసం చూద్దాం. దిస్ ఏప్రిల్ ఇజ్రాయెల్స్. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది కదా, ఇక్కడ ల్యాండర్ విక్రమ్ గురించి మాట్లాడారు. థర్డ్ సెంటెన్స్ లో కూడా అదే వచ్చింది. థర్డ్ సెంటెన్స్ లో కూడా మనకు అదే మాట్లాడుతున్నారు. మళ్ళీ థర్డ్ సెంటెన్స్ లో ఏం మాట్లాడారు చూడండి. While it is unfortunate that the lander failed to safely touch down, it is apt to remember that the ISRO was attempting powered landing for the first time. ఇదేమో జస్ట్ 2 కిలోమీటర్స్ దగ్గరకు వచ్చి కాంటాక్ట్ కోల్పోయింది. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. విక్రమ్లో ఏం జరుగుతుందో మనకు తెలియకుండా అయిపోయింది. రైట్. తర్వాత అదే విషయాన్ని ఇక్కడ కూడా రాశారు. ఏం రాశారు? సేఫ్ గా టచ్ డౌన్ అవ్వకపోయినప్పటికీ it is apt to remember that ISRO was attempting the powered landing for the first time. ఈ ల్యాండింగ్ ని ఫస్ట్ టైం ఇస్రో అటెంప్ట్ చేస్తుంది అనేది మనం మర్చిపోకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నారు. సో డి తర్వాత సి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దిస్ ఏప్రిల్ ఇజ్రాయెల్స్ బెరెషీట్ లూనార్ ల్యాండర్ క్రాష్ టు ద లూనార్ సర్ఫేస్. అది కూడా ఇలాగే క్రాష్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఊడిపడిపోయినట్టు ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఊడిపడిపోయినట్టు ఉంది. ఈ సెంటెన్స్ కి ఒక లింక్ కావాలి. ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది? ఇజ్రాయెల్ యొక్క బెరెషీట్ లూనార్ ల్యాండర్ లూనార్ సర్ఫేస్ మీద పడిపోయిందని చెప్పారు. సిలో ఏం చెప్తున్నారు? ఇస్రో వాజ్ అటెంప్టింగ్ పవర్డ్ ల్యాండింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అన్నారు. ఫస్ట్ టైం మనం అటెంప్ట్ చేస్తుంది ఇస్రో అంటే అర్థం ఏంటి అక్కడ? అది అంత ఈజీ పని కాదు, కష్టము. మనం మొట్టమొదటిసారి అటెంప్ట్ చేశారు, సో మొట్టమొదటిసారి సక్సెస్ అయిపోవడం కూడా కష్టమే అని చెప్పి ఆ సెంటెన్స్ మనకు చెప్తుంది. సిలో చెప్పిన లాజిక్ ని బలపరుస్తూ ఏ ఉంది. ఏం చెప్తుంది చూడండి. టు పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్. ఏంటో ఇట్ ఫస్ట్ టైం చేస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. దానికి ఇంకొంచెం బలం చేకూర్చేలాగా ఏ మీనింగ్ ఉంది. ఏంటో మీనింగ్? దేర్ హ్యావ్ బీన్ 38 attempts so far by other countries to land a rover on the moon and have succeeded only a little more than half the time. 38 సార్లు అదర్ కంట్రీస్ ట్రై చేస్తే అందులో 19 or 20 టైమ్స్ మాత్రమే సక్సీడ్ అయ్యాయి. దానికి ఎగ్జాంపుల్ ఎక్కడ వచ్చింది? ఈ వచ్చింది. ఆర్ యు గెటింగ్ ఇట్? సికి బలం చేకూర్చే సెంటెన్స్ ఏ. సిలో ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు. దానికి బలం చేకూర్చేలాగా 38 సార్లు వేరే కంట్రీలు అటెంప్ట్ చేశాయి, సగం సార్లే సక్సెస్ అయ్యాయని చెప్పారు. ఏకి ఎగ్జాంపుల్ కింద ఈ ఇచ్చారు. But early January this year, China touched down on the lunar surface far side and deployed U-2 rover to explore South Pole Aitken Basin. Beautiful sentence. తర్వాత ఎఫ్ క్లియర్ గా తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది? బట్ ఏం ఇండికేట్ చేస్తుంది మనకి? కాంట్రాస్ట్. ముందు సెంటెన్స్ ఏంటి? ఫెయిల్యూర్. దాని ముందు సెంటెన్స్ ఏంటి? ఫెయిల్యూర్. తర్వాత సెంటెన్స్ ఏంటి? సక్సెస్. దిస్ ఏప్రిల్ ఎర్లీ జనవరి అనే దాన్ని బట్టి కాదు ప్రీతం, అక్కడ కాంట్రాస్ట్ చూడాలి నువ్వు. దిస్ ఈజ్ ఫెయిల్యూర్, దిస్ ఈజ్ సక్సెస్. ఆ కాంట్రాస్ట్ ఇండికేట్ చేసింది ఏంటి? బట్. ఆర్ యూ గెటింగ్ ఇట్? మీకు చాలాసార్లు చెప్పాను, బట్ అనేది కాంట్రాస్ట్. బట్ లాగే మనకి ఇంకేమున్నాయి కాంట్రాస్ట్ ఇండికేట్ చేసేవి? ఆల్దో, హౌఎవర్, ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్, ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ ఇండికేట్ చేసే పదాలు. అందుకే బట్ కనిపించగానే మీకు పారాగ్రాఫ్స్ లో చాలా ఒక ట్రిక్స్ ఉంటాయి అన్నమాట. చాలా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇండికేటర్ ఆఫ్ కాంట్రాస్ట్.
అండ్ అది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి దాని ముందు నెగిటివ్ సెంటెన్స్ ఉండాలి. లేదా దాని బట్ అని చెప్పినప్పుడు ముందు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెట్స్ సే సుస్మిత ఈజ్ వెరీ స్మార్ట్ కామా బట్ షీ ఈజ్ అరోగెంట్. అర్థమవుతుందా? మొదటి సెంటెన్స్ పాజిటివ్, రెండో సెంటెన్స్ నెగిటివ్. అంటే ఎగ్జాంపుల్ చెప్తూ నేను నిజం చెప్పేశాను. ఐ హోప్ ఇట్ డజంట్ హర్ట్. ఓకే. In Vikram, the velocity was successfully reduced from around about 6,000 kilometers per hour at the start of the descent at 35 kilometer altitude to a few meters per second before communication snapped. ఇది పెద్దగా సంబంధం లేని సెంటెన్స్ ఇది. సో లాస్ట్ లో పడేయండి అంతే. జోక్ చేశారు, డోంట్ ఫీల్ బ్యాడ్. ఇది దేంతో లింక్ అవ్వదు ఇక్కడ, అక్కడ కాపేయండి. ఇంక తర్వాత ఇంకేదైనా పారాగ్రాఫ్ ఉంది. క్లియర్? సికి ఏకి ఉన్న లింక్ చాలా ఇంపార్టెంట్. మీకు అది అర్థమైందో లేదో. ఇస్రో వాజ్ అటెంప్టింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్తూ టు పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్. ఆ మధ్యలో మరేం పెట్టకూడదు, మధ్యలో అదేం పెట్టకూడదు. ఓకే, ఆన్సర్ BDCA EFG. చాలా బాగుంది. థర్డ్ వన్ రాదు, విక్రమ్ ఉంది కదా అని చెప్పి అక్కడ పెట్టాలి. లింక్ కుదరాలి. విక్రమ్ అని పేరు ఉండగానే అర్థం కాదు. ఇక్కడ వెలాసిటీ తగ్గించడం అనేది ఈ ఓవరాల్ కాంటెక్స్ట్ లో ఫిట్ అవ్వట్లేదు మనకి. అవన్నీ ఒకదాంతో ఒకటి లింక్ అవుతున్నాయి చక్కగా. విక్రమ్ ఉంది కదా అని పెట్టేస్తాం అనిపిస్తుంది మనకి, కానీ అక్కడ మీనింగ్ చూసుకోండి. అక్కడ ఐడియా ఏంటంటే వెలాసిటీలు ఇవన్నీ కాదు, పోయింది, సక్సెస్ అవ్వడం, సక్సెస్ ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఈ సెన్స్ లోకి వెళ్ళిపోయారు కంప్లీట్ గా. ఓకే, ఆ ఒక్క విషయంలో మీరు స్ట్రగుల్ అవ్వచ్చు, ఛాన్స్ ఉంది ఇక్కడ. యా చెప్పండి సార్. మీ గ్రామర్ క్లాసెస్ ఎందులో ఉంటాయి సార్? సెపరేట్ గా ఉంటాయా లేదంటే ఎడిటోరియల్ క్లాసెస్ ఉంటాయి? ఉంటాయా? ఇస్తాను, మీకు లింక్ పెడతాను చూడు, గ్రూప్ లో లింక్ పెట్టారు, మొన్న పెట్టారు. మరి చూసుకోండి, అందులో వొకాబులరీ అన్ని ఉన్నాయి. గ్రామర్ లింక్ కూడా పెడతా చూడు, ఇవాళ పెడతా. ఓకే సార్. ననత్లస్ నర్వత్లస్ ఆ రెండు ఎలా యూజ్ చేస్తాం సార్? ఏంటిది ననత్లస్ నర్వత్లస్? ఏమో గిరీష్, నువ్వే చెప్పాలి, కనుక్కొని రేపు చెప్పు నాకు. అంటే నెగటివ్ గా యూజ్ చేస్తారని తెలుసు, కానీ యూసేజ్ నాకు కరెక్ట్. నెవర్దలెస్ అంటే నెగటివ్ కాదు, నెవర్దలెస్ అంటే నందలెస్ అంటే నెవర్దలెస్ అనే మీనింగ్ ఒకటే అయినప్పటికీ అని హౌఎవర్ లాగా వాడతాం. అవును సార్, అంతే, అందులో పెద్ద విషయం ఏం లేదు. కానీ యూజ్ చేయడం రావట్లేదు సార్. ఇది ఎందుకు రావట్లేదు? హౌఎవర్ ప్లేస్ లో పెట్టు, అలా పెట్టుకొని ట్రై చేయి, వస్తుంది. అవి వాడిన సెంటెన్సెస్ చూడు, బాగా కీన్ గా అబ్జర్వ్ చేయి. ఎక్కడన్నా వచ్చింది అనుకో, ఏ సందర్భంలో వాడదు, ఎలాంటి సందర్భం నువ్వు ఒకటి క్రియేట్ చేయి, ఓన్గా ఒకటి ట్రై చేయి, రాయడానికి వస్తుంది. ఇవాళ మంచి వర్డ్ వచ్చింది, మార్నింగ్ ఎడిటోరియల్ ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఇంట్రెస్టింగ్ వర్డ్. స్కాండలిజం. మీలో చాలా మంది ఎక్సైట్ అయి ఉంటారు, నోరులో నాలుగు కొంచెం బాగా లవలవలాడి ఉంటుంది స్కాచ్ చూడగానే. పుట్ ఎన్ ఎండ్ అని చెప్పారు కదా సార్. టు పుట్ ఎన్ ఎండ్, టు డెసిసివ్లీ పుట్ ఎన్ ఎండ్ అంటే ఆర్గ్యుమెంట్, మన ఆర్గ్యుమెంట్ కి ఎండ్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేసి అని అర్థం. నేను ఇవాళ ఎడిటోరియల్ చెప్పినప్పుడు బాగా ఎమోషనల్ గా చెప్పాను, ఎంతమందికి అర్థమైందో అది. ఐ గాట్ ఇన్ టు ద గేమ్, కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయాను. చదువుతూ ఐ గాట్ ఇన్ టు ఇట్ కంప్లీట్ గా, బరకాయ ప్రవేశం జరిగిపోయింది ఇక్కడికి. ఓకే, టేక్ కేర్, బాయ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అడగండి, ఎవరికైనా ఉంటే. జనరల్ గా గ్రామర్ కానీ వొకాబులరీ కానీ. ఇడియమ్స్ క్విజ్ డైలీ రాయండి, డోంట్ స్కిప్ దెమ్. రోజుకి 10 నేర్చుకుంటున్నారు అనుకోండి, ఇంకంతే. ఇప్పటికే నాకు తెలిసి 7 క్విజులు అయ్యాయి, అంటే 70 ఇడియమ్స్ మీకు వచ్చి ఉండాలి. మీకు అలా రోజు 10 పెడుతూ ఉంటాం. ఏదో ఒక రోజు మనకు ఒక 1000 ఇడియమ్స్ వచ్చేస్తాయి, అలాగే 500-600 ఇడియమ్స్ వస్తాయి. మీకు ఎగ్జామ్ ముందు CGL ఎగ్జామ్ పడింది అనుకోండి, మీకు Tier 2 ఎగ్జామ్ డేట్ ఇచ్చారు, అప్పుడు మన సిస్టమ్ లో ఉన్న ఇడియమ్స్ అన్ని మీకు ఇచ్చేస్తాం ఒకేసారి. యూ కెన్ ప్రాక్టీస్ దెమ్. ప్రాక్టీస్ చేసుకుంటే మీకు గుర్తుంటాయి. ఎలా చదవాలంటే మీకు బోర్ కొడుతుంది. ఒక టెస్ట్ ఫామ్ లో వచ్చింది అనుకోండి, 500 ఇడియమ్స్ టెస్ట్ ఇచ్చేస్తాను. అలా పెట్టుకోండి, మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ చేసుకోండి, చేసుకునే కొద్దీ గుర్తుండిపోతాయి. తప్పదు, ఇడియమ్స్ బట్టి కొట్టాలి, వేరే మార్గాల్లో. కొన్ని తెలుస్తాయి, ఏదో కొన్నింటికి ట్రిక్స్ చెప్తాం, అన్నిటికీ చెప్పలేంగా. ఇడియమ్స్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫెమిలియరైజ్ యువర్ సెల్ఫ్, అలవాటు పడాలంటే. వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఫ్రెండ్షిప్ చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది. ఇట్స్ లైక్ మీటింగ్ ఏ న్యూ పర్సన్ అనమాట.
కొత్తగా ఒక పర్సన్ని ఒక పార్టీలో కలిసావు, కలిసినప్పుడు ఎలా ఉంటుంది మనకి, పైన మాట్లాడుకుంటాం, కొంచెం సేపు అయిన తర్వాత కలిసిపోతారు, ఫ్రీ అయిపోతారు. అలాగే ఇంగ్లీష్ కూడా అంతే, కొత్త పదాలు ఫస్ట్ టైం మీకు టచ్ అవుతున్నప్పుడు గుర్తుండవు, ఎవరో చూసినట్టుంది ఎక్కడో చూసినట్టుంది, రోజు కనిపిస్తుంది అనుకోండి, అలవాటు అయిపోతుంది. మనకు తెలిసినోడే వీడు, ఈ పదం మనకు తెలుసు, ముందు చూసాం, అది వస్తుంది. నెవర్ ఎవర్ స్టాప్ రీడింగ్ ఎడిటోరియల్. నేను లిజనింగ్ అనట్లా, స్టాప్ రీడింగ్ ఎడిటోరియల్. ఎడిటోరియల్ చదవడం ఆపకండి. మీకు కాన్ఫిడెన్స్ బాగా గెయిన్ చేశాక నా ఎక్స్ప్లెనేషన్ మీరు కావాలంటే స్కిప్ చేసుకోండి, నేనేమన్నా మీ అంతా మీ చదువుకోవడం వచ్చింది, కానీ చదవడం ఆపకండి. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో ఆ రకంగా మీకు అర్థమైపోతే సెంటెన్స్ బై సెంటెన్స్, లైన్ బై లైన్, దెన్ యూ కెన్ స్టాప్ లిజనింగ్ టు మై అనాలిసిస్. ఆ లెవెల్కి వచ్చాక ముందు ఆపేయకండి, రాకుండా వచ్చింది అనుకుని ఆపేయకండి, ఆ లెవెల్కి మీరు రావాలి. మీకు అనిపిస్తుంది ఇవాళ నేను అనుకున్నది సార్ చెప్పింది ఆల్మోస్ట్ 100% సేమే, నాకు కొత్తగా ఎడిటోరియల్ ఎనాలిసిస్ వినడం వల్ల తెలిసింది లేదు అనుకున్న రోజున యూ స్టాప్ లిజనింగ్ టు ఇట్. అంతవరకు ఆపొద్దు. చదవడం మాత్రం ఆ తర్వాత కూడా చదువుతూనే ఉండాలి, ఆపకూడదు. ఓకే, బాయ్.